బిర్యానీలో బొద్దింకలు, ఐస్ క్రీంలో మేకులు, సాంబార్లో చిన్న ఎలకపిల్ల, దోశలో జెర్రీ. ఇవన్నీ ఈ మధ్య వెలుగు చూసిన సంఘటనలే. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో. ఇద్దరు చిన్నపిల్లలు తమ పేరెంట్స్తో కలిసి ఒక స్వీట్ షాప్కి వెళ్లారట. అక్కడ 2 సమోసాలు ఆర్డర్ చేసుకున్నారు. ఒక సమోసా తిన్నారు. రెండో సమోసా తుంచి చూసేసరికి దాంట్లోంచి బల్లి పిల్ల బయటపడింది. అది కూడా ఎంత పెద్ద సైజులో ఉందో తెలుసా? అసలు అలా వెలా వేశాడో నాకు అర్థం కావట్లేదు స్వీట్ షాప్ ఓనర్. ఇది గమనించిన వెంటనే పేరెంట్స్ ఏమైపోతుందో పిల్లలకన్న భయంతో ఆసుపత్రికి పరిగెట్టారు. ఇక షాప్ ఓనర్ అది గమనించి వెంటనే షాప్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసి షట్టర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎంత ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా వీటిని మాత్రం ఎవ్వరూ అరికట్టలేకపోతున్నారు. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనమే మన గురించి ఆలోచించుకోవాలి. ఇలాంటి వీడియోస్ మీ దృష్టికి వచ్చినప్పుడు పిల్లలకు చూపించండి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి తినేటప్పుడు ఇవన్నీ వాళ్ళకి మైండ్లో ముద్ర పడిపోతాయి. అమ్మో చాలా జాగ్రత్తగా చూసుకుని తినాలి అన్న ఒక స్పృహ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎలా ఉంటున్నారో చూస్తున్నాం కదా. ఒక పక్క సెల్ ఫోన్లో ఏదో చూసుకుంటూ తినేస్తూనే ఉంటారు. వాళ్ళు తింటున్న దాంట్లో ఏముందో అనేది కూడా వాళ్ళు గమనించుకోరు. అలాంటప్పుడు చాలా ప్రమాదం కదా. సపోజ్ ఈరోజు ఎగ్జాంపులే తీసుకోండి. ఆ పిల్లలు ఆ సమోసాని చూడకుండా నమిలేస్తే, ఏదో బంగాళదుంప ఉడకలేదేమో అనుకుని పరాపర నమిలేస్తే ఏమై ఉండేది? ప్రాణాల మీదకొచ్చేది. సో బీ కేర్ఫుల్.